గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సల్మాన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సల్మాన్ గారు, మన ఇండియన్ మార్కెట్స్కి మంచి రోజులు రాబోతున్నాయి ఏమో అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడే ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి మంచి గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే గత 2 సంవత్సరాల నుంచి మన ఇండియన్ మార్కెట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారో, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళని మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్లోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు ఇండియన్ గవర్నమెంట్ అయితే కీలక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా వాళ్ళకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద విధించే ట్యాక్సేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మినహాయించే అవకాశం ఉందంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఫైల్ కూడా రాష్ట్రపతి గారి ఆమోదం కోసం కూడా పంపించారంటూ కూడా మనకి న్యూస్ వస్తుంది. అంటే మొత్తానికి ఇంకా ఇండియన్ మార్కెట్స్కి అయితే మాత్రం మంచి రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చా? మీరు ఏం కామెంట్ చేస్తారు దీనికి సంబంధించి? ఇది మంచి వార్త అండి, శుభవార్త. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఎఫ్ఐఐలు మన స్టాక్ మార్కెట్ నుంచి విపరీతంగా సెల్ చేస్తే మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎంత కొంటున్నా కానీ సెల్ క్వాంటిటీ, సెల్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన మార్కెట్స్ గత 2 సంవత్సరాల నుంచి బాగా దెబ్బతిన్నాయి. ఈ యొక్క మార్కెట్స్ దెబ్బతింటం వల్ల రిటైల్ ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాకుండా డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కున్న ఇన్వెస్టర్స్ యూజ్గా నష్టపోయారు. సో ఎఫ్ఐఐలు మళ్ళీ మన మార్కెట్ తిరిగి చూడాలంటే వాళ్ళకి ఏమైనా చేయాలని మనం గత వీడియోలో మనం అనుకున్నాం. మనం కూడా దీనికి ముందు మీరు చెప్పే వీడియోలో మనం అనుకున్నాం. ఏంటి, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు చూస్తే 2,60,000 కోట్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఒక్క మార్చిలోనే 1,12,000 కోట్లు అండి. ఏప్రిల్లో సుమారుగా 68,000 కోట్లు. అంటే ఎఫ్ఐఐలు బయటికి వెళ్తే ఏమైందంటే క్యాపిటల్ అకౌంట్ బలహీనపడుతుంది. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ప్యూర్గా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇన్విజిబుల్స్. అంటే టూరిస్టులు మన దేశానికి వస్తే డాలర్స్ మనకు వస్తాయి, మనం బయటికి వెళ్ళిపోతే డాలర్స్ బయటికి వెళ్ళిపోతాయి. అంటే మనం విదేశీయానాలు చేసుకుంటే అది ఇన్విజిబుల్స్. లేదంటే పెన్షన్స్, అంటే ఫారిన్ నుంచి ఏమైనా పెన్షన్స్ తీసుకునేది ఉంటే ఇలాంటివి ఇన్విజిబుల్స్. ట్రావెల్స్, టూరిజం ఇన్విజిబుల్స్. మూడోది మానిటరీ గోల్డ్ మూవ్మెంట్ అనమాట. నాన్ మానిటరీ గోల్డ్ మూవ్మెంట్ అంటే డబ్బు కట్టకుండా గోల్డ్ మూవ్మెంట్, అంటే ఇండస్ట్రీల కోసం వాడతాం అనమాట. వీటిని ఈ 3 క్యాపిటల్ అకౌంట్స్లో ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్స్ అంటే ఏమిటంటే, క్యాపిటల్ అకౌంట్స్లో ఏంటంటే ప్యూర్గా ట్రేడ్కి సంబంధించి ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ అలా కాదు, ఫండ్స్ ఫ్లో. అంటే ఎఫ్ఐఐలు మన దగ్గరకు వచ్చారనుకోండి, డాలర్స్ మనకు వచ్చేస్తాయి. ఎఫ్డిఐ పెట్టుబడులు పెట్టారనుకోండి మన కంపెనీస్, డాలర్స్ వచ్చేస్తాయి మన దేశానికి. అలాగే మన దేశం అప్పులు తీసుకుందనుకోండి డాలర్స్లో, బ్యాంక్స్ నుంచి డాలర్స్ వచ్చేస్తాయి. లేదు మనం ఫారిన్ వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మనం కట్టాలనుకోండి, డివిడెండ్ రూపాయలు డాలర్స్ వెళ్ళిపోతాయి. ఇది క్యాపిటల్ అకౌంట్. అంటే క్యాపిటల్ అకౌంట్ అంటే ప్యూర్గా ఫండ్స్. కరెంట్ అకౌంట్ డెఫిషియన్స్ అంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ అండి. కాబట్టి మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఉన్నాం. ఈ డెఫిసిట్ని క్యాపిటల్ అకౌంట్ ఫిల్ చేయాలి. చేస్తేనే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, గత కొంతకాలంగా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల, ఇంపోర్ట్ బిల్లు పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్. బంగారం విపరీతంగా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో బంగారాన్ని ఇంపోర్ట్ తగ్గించడం కోసం 6% ఉన్న సెస్ని 15% చేసాం. కొంతవరకు ఆపుతున్నాం. క్రూడ్ ఆయిల్ని ఆపలేకపోతున్నాం. క్రూడ్ ఆయిల్ అవసరం, ఫెర్టిలైజర్స్ ఆపలేకపోతున్నాం. సో రోకలి పోటు అన్నట్లుగా ఎఫ్ఐలు వెళ్ళిపోవటం వల్ల గత 2 సంవత్సరాల నుంచి కూడా మన యొక్క స్టాక్ మార్కెట్స్ కుదేలవుతున్నాయి. ఎఫ్ఐలు వెళ్ళిపోవడానికి మన కారణాలు కూడా చెప్పుకున్నాం. ఏఐ స్టాక్స్. రెండవది ఏంటంటే రూపీ డిప్రిసియేట్ అవడం వల్ల, రూపీ ఇప్పుడు ఈ జాన్ 1 నుంచి ఇప్పుడు 7% డిప్రిసియేట్ అయింది. అంతకుముందుతో పోలిస్తే 10-15% కూడా డిప్రిసియేట్ అయింది. అంటే వాళ్ళకి ఎక్కువ రిటర్న్ రావట్లేదు, మన మార్కెట్ ఆకర్షణీయంగా లేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ మనం ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి వాళ్ళకి మేలు చేసేది మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. మనం ఏమనుకున్నాం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గించాలి, ఎస్టీటీ తగ్గించాలి అని అనుకున్నాం మనం. ఇప్పుడు మనకు తెలిసిన వార్త ఏమిటంటే నేషనల్ మీడియా ద్వారా
క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ ఆర్డినెన్స్, మన సెంట్రల్ క్యాబినెట్ ఏం చేసిందంటే రాష్ట్రపతి గారికి ఆర్డినెన్స్ పంపించారు. ఎల్టీసీసీ అంటే క్యాపిటల్ గెయిన్ 12.5% పూర్తిగా ఎత్తేయాలని, అలాగే మన యొక్క బాండ్స్లో పెట్టినప్పుడు టీడీఎస్ 20% పడుతుంది, అది తీసేయాలని. అంటే అప్పుడు వాళ్ళు మన ఎఫ్ఐఏలు మన దేశానికి వస్తారు. ఆబ్వియస్లీ అంతే కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది, డిఐఏలు మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విపరీతంగా కొంటున్నారు. రోజు 2-3 వేల కోట్ల రూపాయలు మార్కెట్లో పంప్ చేస్తున్నారు. జనవరిలో 46,000 కోట్లు, ఫిబ్రవరిలో 10,000 కోట్లు, మార్చిలో 98,000 కోట్లు, మేలో 68,000 కోట్లు కొన్నారు. కానీ ఎఫ్ఐఏలు అమ్మటం వల్ల ఏంటంటే నెట్గా మనకి మార్కెట్ పడిపోతూ ఉంది. సో డిఐఏలు కొంటున్నారు, ఎఫ్ఐఏలు కూడా మళ్ళీ మన వైపు చూశారనుకోండి విష్ణు గారు, మన స్టాక్ మార్కెట్స్కి మంచి రోజులు వస్తాయి. సో ఈ ఆర్డినెన్స్ రాష్ట్రపతి గారు సంతకం చేస్తే ఎఫ్ఐఎల్కి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించడం శుభ పరిణామం. అంటే మనకి ఎప్పుడు కూడా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎవరన్నా ఉండనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి అంటే మన యొక్క దేశం యొక్క స్టాక్ మార్కెట్స్ బలంగా ఉండడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాయి అన్నది మనం చర్చించుకున్నాము. దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది, ఎఫ్ఐఎల్ ఎందుకు వెళ్ళిపోతున్నారని. 2,60,000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అందుకే రూపీ కూడా డిప్రిషియేట్ అయింది, డాలర్కి డిమాండ్స్ పెరిగి రూపీ డిప్రిషియేట్. మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎఫ్డిఐ పెట్టుబడులు వస్తున్నాయి. కానీ ఎఫ్డిఐ పెట్టుబడులు ఏంటంటే వచ్చినంటనే మనకి దీర్ఘకాల పెట్టుబడులు ఎఫ్డిఐ పెట్టుబడులు. ఎఫ్ఐఐ పెట్టుబడులు ఏంటంటే ఎఫ్ఐఐలు ఎప్పుడు కూడా ఏంటంటే మార్కెట్లో పెట్టామా లాభాలు వచ్చాయో తీసుకున్నామని. సో ఎఫ్ఐఐ పెట్టుబడులు మనం ఆకట్టుకోవాలంటే మిగతా మార్కెట్స్ కంటే మనం ఏదో ఒకటి చేయాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించడం కానీ, అదేవిధంగా బాండ్స్ వాటిల్లో టీడీఎస్ 20% తగ్గించడం కానీ మంచి పరిణామం, శుభ పరిణామం. మన మార్కెట్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. మొత్తానికి మన ఇండియన్ మార్కెట్స్ కి మంచి రోజులు అయితే రాబోతున్నాయి అనుకోవచ్చు. మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే అండి మనకి మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ పరంగా జీడిపి కానీ, జిఎస్టీ కలెక్షన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ బాగున్నాయి. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది, కన్జంప్షన్ బాగుంది, ఇబ్బంది లేదు. మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇబ్బంది లేదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇబ్బంది అయింది. సో ఎఫ్ఐఎల్ని ఆపడానికి మనం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనం రిటైల్ ఇన్వెస్టర్స్కి మనం చెప్పేది ఏమిటంటే, రిటైల్ ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ మీరు ఉండాలి అని చెప్తున్నాం. మనం మొదటి నుంచి కూడా లాంగ్ టర్మ్ ఉంటే 2 years నుంచి డౌన్ అయితే కూడా మీరు దీర్ఘకాలంలో మళ్ళీ లాభాలు పొందుతారు. మనం చెప్పేది రిటైల్ ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్. రెండవది ఏమిటంటే డైవర్సిఫికేషన్ చేసుకోమని చెప్తున్నాం. డైవర్సిఫికేషన్ అంటే అన్ని ఈక్విటీస్ కాదు, కొంత ఈక్విటీస్, కొంత రియల్ ఎస్టేట్, కొంత గోల్డ్, కొంత బాండ్స్. ఎట్లాగో మన ఇండియన్ పీపుల్కి రియల్ ఎస్టేట్, ల్యాండ్స్ ఉండి గోల్డ్ ఉంటే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి డైవర్సిఫికేషన్ చేసుకునే పని లేదు, నో ప్రాబ్లం. మూడవది ఏమిటి, మనం ఇన్వెస్ట్ రెగ్యులర్లీ, ఒకటేసారి పెట్టి కాకుండా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే ఏమిటంటే మార్కెట్ డౌన్స్ని మీరు క్యాచ్ చేసుకుంటారు. నాలుగోది ఏంటంటే డైరెక్ట్ స్టాక్స్ మీకు ఫండమెంటల్స్ తెలియకపోతే మీరు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తే ఏంటంటే మీకు డైరెక్ట్ స్టాక్స్లో ఏమిటంటే మీరు డైవర్సిఫికేషన్ చేసుకోలేరు. కొన్ని స్టాక్స్ 1,00,000 ఉంటాయి, కొన్ని స్టాక్స్ 20,000 ఉంటాయి, కొన్ని స్టాక్స్ 30,000 ఉంటాయి. మీ దగ్గర ఉన్న డబ్బులతో డైవర్సిఫికేషన్ చేసుకోలేరు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేసుకుంటే మీకు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది, డైవర్సిఫికేషన్ ఉంటుంది, లాంగ్ టర్మ్. అందుకని మనం ఏముంటున్నామంటే మీరు చెప్పిన వార్త ఎల్టీసీజీ తగ్గియటము అనే వార్త చాలా మన మార్కెట్స్కి బూస్ట్ ఇచ్చే వార్త. మళ్ళీ మార్కెట్స్ గాడిన పడతాయి. అయితే ఈ 2 years పెయిన్ వచ్చిందంటే 2 years ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ ఎంజాయ్ చేయాలంటే షార్ట్ టర్మ్ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో ఏదైనా చిన్న గడ్డ వచ్చింది అనుకోండి, బాడీ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఆ గడ్డను తీసేయాలి. జ్వరం వచ్చింది అనుకోండి, చేదు మాత్రం వేసుకోవాలి. అలాగే మీరు లాంగ్ టర్మ్ ఎంజాయ్ చేయాలి రిటర్న్స్ అనుకుంటే షార్ట్ టర్మ్ పెయిన్ భరించాలి. గత 2 సంవత్సరాలు మీరు భరించింది పెయినే. అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఇన్వెస్టర్స్కి బీ లాంగ్ టర్మ్, బీ డైవర్సిఫైడ్, బీ మల్టీ అసెట్. ఆల్ యూ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. ఓకేనా? ఇన్వెస్ట్ రెగ్యులర్లీ, నాట్ ఎట్ ఏ టైమ్, ఇన్వెస్ట్ రెగ్యులర్లీ. లేదు ఒకటేసారి చేశారు లంసమ్, వెయిట్ ఫర్ సమ్ ఇయర్స్. చేస్తే ఏమిటంటే మార్కెట్స్ ఈ యొక్క నాయిస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. 92లో స్కామ్స్, కేతన్ పరేఖ్ స్కామ్, హర్షద్ మెహతా స్కామ్ కావచ్చు, కోవిడ్ కావచ్చు, గ్లోబల్ క్రైసిస్ కావచ్చు, ఇప్పుడు ఉన్న ఈ వార్, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు మళ్ళీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ శుభవార్త చెప్తుంది కాబట్టి మళ్ళీ మార్కెట్స్ దారిన పడితే
కానీ ఎప్పుడు ఇలాగే పెరుగుతుంది, ప్రాఫిట్ బుక్ చేసుకుంటే పెరుగుతుంది. అలా దీర్ఘకాలంలో మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. సో మొత్తానికి గత 2 సంవత్సరాలుగా తీవ్రమైన సుదీర్ఘమైన ఆటుపోట్లను ఎదుర్కొన్న ఇండియన్ మార్కెట్స్కి మొత్తానికి కేంద్రం రూపంలో తీపి వార్త అయితే వచ్చింది. ఎఫ్ఐఎల్కి సంబంధించిన విధించే అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద విధించే LTCGకి సంబంధించిన ట్యాక్సేషన్ ఏదైతే దాని మీద పూర్తి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందన్న వార్త మొత్తానికి నాకు తెలిసి ఇంకా రేపటికి నెక్స్ట్ వీక్ మార్కెట్స్కి మంచి మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉందంటారు. ఖచ్చితంగా ఉందండి, నేను Right. నమ్ముతున్నాను. రైట్. ఆప్టిమల్గా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.